హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైషు వంటిల్లు ఛానల్. ఫ్రెండ్స్, ఈ కేక్ను చూసి మీ నోట్లో నీళ్లూరుతూ ఉంటాయి. ఎప్పుడైతే దీన్ని అందరికీ తినడానికి ఇచ్చి ఈ కేక్ని రవ్వతో తయారు చేశానని చెప్పానో అప్పుడు వాళ్ళు అస్సలు నమ్మలేదు. ఇంత మంచి కేక్ రవ్వతో ఎలా తయారైందని ప్రతి ఒక్కరూ అడిగారు. నేను దీన్ని కేవలం 4 వస్తువులతో తయారు చేశాను. దీనికోసం నేను ఎటువంటి మిక్సర్ గ్రైండర్ని యూజ్ చేయలేదు. నూనె గాని, నెయ్యిని గాని, వెన్నని గాని అస్సలు వేయాల్సిన అవసరం లేదు. ఈ కేక్లో క్రీమ్ను కూడా వేయాల్సిన అవసరం లేదు. ఇది సేమ్ ఒక వెనిలా కేక్ లాగా తయారయ్యింది. ఇంత పర్ఫెక్ట్ కేక్ని మీరు మీ ఇంట్లో ప్యాన్లో తయారు చేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా ఈ కేక్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. అంతకన్నా ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, దీనికోసం ముందుగా ఒక బౌల్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను 1/2 కప్పు పంచదారని వేశాను. ఇప్పుడు ఇందులో 1 కప్పు పాలను పోశాను. ఇక్కడ నేను వేడివేడి పాలను తీసుకున్నాను. ఈ రెసిపీ కోసం పాలు బాగా వేడిగా ఉండాలి. అంటే పాలు బాగా మరుగుతూ ఉండగా ఈ కేక్ బ్యాటర్ని తయారు చేసుకోవాలి. పంచదార పాలల్లో మొత్తం కరిగిపోయేలాగా కలుపుకోవాలి. వేడి పాలల్లో పంచదార చాలా ఈజీగా కరిగిపోతుంది. ఎప్పుడైతే పంచదార మొత్తం పాలల్లో కరిగిపోతుందో అప్పుడు తర్వాత ఇందులో మనం రవ్వను వేసుకోవాలి. దీనికోసం నేను రవ్వను గ్రైండ్ చేసుకోవడం లేదు, చాలా సన్నగా ఉన్న రవ్వని తీసుకుంటున్నాను. ఈ కేక్ కోసం నేను సూజీ రవ్వను తీసుకున్నాను, అంటే ఉప్మా రవ్వను తీసుకున్నాను. ఈ రవ్వ మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతుంది. ఇక్కడ మనం ఎంత క్వాంటిటీలో పాలు తీసుకున్నామో అంతే క్వాంటిటీలో రవ్వను కూడా తీసుకోవాలి. అంటే 1 కప్పు నిండా రవ్వను తీసుకోవాలి. నేను ఇందులో 1 కప్పు రవ్వని వేసుకున్నాను. దీన్ని మనం బాగా మిక్స్ చేసి మూత పెట్టి 10 నిమిషాలు అలాగే పక్కన పెట్టుకోవాలి. దానివల్ల రవ్వ బాగా నానుతుంది. ఇందులో ఎక్స్ట్రా పాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ రవ్వ పీల్చుకుంటుంది. ఇక్కడ మీరు ఒక కేక్ మౌల్డ్లో అయినా లేదా ఏదైనా బౌల్లో అయినా దేంతో అయినా ఈ కేక్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కేక్ మౌల్డ్లో ఈ విధంగా ఆయిల్ని రాయండి. తర్వాత ఇందులో బటర్ పేపర్ కూడా వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఇందులో కొద్దిగా మైదాని వేసి అన్ని వైపులా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టి అందులో ఈ విధంగా స్టాండ్ని పెట్టుకోండి. తరువాత దానిపైన మూత పెట్టి 5 నిమిషాలు దీన్ని వేడెక్కనివ్వండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని చూద్దాం. ఇందులో ఉన్న పాలు మొత్తం రవ్వ పీల్చేసుకుంది. ఒకవేళ మీకు బ్యాటర్ కాస్త పల్చగా అనిపిస్తే ఇందులో మరికొంత రవ్వను వేసుకోండి. ఇప్పుడు మీరు దీన్ని 5 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. నేను మీకు ముందుగానే ఇది వెనిలా కేక్ అని చెప్పాను, అందువల్ల ఇందులో కాస్త వెనిలా ఎసెన్స్ని వేసుకుందాం. ఒకవేళ మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే మీరు ఇందులో యాలకుల్ని పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చు. దానివల్ల కూడా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. రవ్వతో కేక్ని తయారు చేస్తే అందులో బటర్ని గాని, నూనెని గాని, నెయ్యిని గాని వేస్తామని అనుకుంటాము. కానీ ఈరోజు కేక్ కోసం మనం ఇవేమీ వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో మనం పాలని వేడి చేసి వేసుకున్నాం. అందువల్ల మనం వేసుకున్న రవ్వ చాలా సాఫ్ట్గా అవుతుంది. వెన్న, నెయ్యి, నూనె వేయాల్సిన అవసరం లేదు. మీ బ్యాటర్ మాయిశ్చర్గా ఉంటుంది. ఒకసారి దీన్ని మీరు తయారు చేసి చూడండి, చాలా అద్భుతంగా తయారవుతుంది. ఇప్పుడు నేను ఇందులో బేకింగ్ సోడా మరియు బేకింగ్ పౌడర్కి బదులుగా ఈనో వేస్తున్నాను. 1 ఈనో ప్యాకెట్ని ఇందులో వేసుకోవాలి. దానివల్ల మీ కేక్ చాలా యమ్మీగా తయారవుతుంది. ఇక్కడ నేను గ్రీన్ కలర్ ప్యాకెట్లో వచ్చి ఈనోని వేస్తున్నాను. కావాలంటే లెమన్ ఫ్లేవర్ ఈనో కూడా వేసుకోవచ్చు. కానీ కోకోకోలా ఈనో అస్సలు వేయకండి. అలా వేస్తే మీ కేక్ కోకోకోలా ఫ్లేవర్తో తయారవుతుంది. అందువల్ల అది వేయకండి. లెమన్ ఫ్లేవర్ ఈనోని వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఈనో లేకపోతే మీరు బేకింగ్ పౌడర్ గాని, బేకింగ్ సోడాని గాని వేసుకోవచ్చు. వాటితో పాటు ఇందులో కాస్త నిమ్మరసం కూడా వేయండి. మీరు 1 కప్పు రవ్వకి 1 ప్యాకెట్ ఈనోని యూజ్ చేయండి. అప్పుడు ఈనో కరెక్ట్గా సరిపోతుంది. కేక్లో ఈనో స్మెల్ గాని, ఫ్లేవర్ గాని రాదు. 1 కప్పు రవ్వ 200 గ్రాముల కంటే కాస్త ఎక్కువగా ఉంటుంది. అంత రవ్వకి మీరు 1 ప్యాకెట్ ఈనో వేస్తే సరిపోతుంది. మనం తయారు చేసుకునే బ్యాటర్ ఎంత బాగా పొంగిందో చూడండి. చాలా లైట్గా, ఫ్లఫీగా తయారైంది. ఇప్పుడు మనం బేక్ చేయాల్సిన టైం వచ్చింది. ఈ బ్యాటర్ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఎంత పొంగాలో అంతా ముందే పొంగిపోతుంది. 1 కప్పు రవ్వని మీరు పాలల్లో కలిపి దీనిలో వేసుకుంటే ఇంత ఎక్కువగా రాదు. ఇందులో ఈనో వేయడం వల్ల అది రవ్వని బాగా పొంగేలా చేస్తుంది. ఇప్పుడు ఇందులో మీరు డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. ఒకవేళ మీకు టూటీ ఫ్రూటీ ఇష్టమైతే వాటిని కూడా వేసుకోవచ్చు, లేదా ప్లెయిన్గా కూడా ఉంచుకోవచ్చు. కొంతమందికి చాక్లెట్ ఫ్లేవర్ బాగా నచ్చుతుంది.
ఒకవేళ మీరు దీన్ని చాక్లెట్ ఫ్లేవర్తో తయారు చేసుకోవాలి అనుకుంటే ఇందులో 2 చెంచాల కోకో పౌడర్ని వేసి బాగా మిక్స్ చేసుకోండి. దానివల్ల చాక్లెట్ ఫ్లేవర్తో మీ కేక్ తయారవుతుంది. ఇది ఇప్పుడు ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. ఇప్పుడు మనం దీన్ని స్టాండ్ మీద ఉన్న కడాయిలో పెట్టుకోవాలి. కడాయిలో ఈ విధంగా కేక్ బౌల్ని పెట్టి దీన్ని లో ఫ్లేమ్లో 25 నుండి 30 నిమిషాల వరకు బేక్ అవ్వనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసి చూడొద్దు. 25 నుండి 30 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మీ కేక్ పూర్తిగా రెడీ అయి ఉంటుంది. 30 నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ కేక్ పూర్తిగా బేక్ అయ్యింది చూడండి. ఇప్పుడు మనం ఒక టూత్ పిక్తో ఈ విధంగా కేక్ లోపలికి గుచ్చి బయటకు తీసి చూస్తే దానికి ఏమీ అంటుకోకుండా ఉండాలి. ఒకవేళ దీనికి పిండి ఏదైనా అంటుకుంటే మీరు దాన్ని మరో 5 నిమిషాలు బేక్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇది పూర్తిగా బేక్ అయ్యింది. నేను గ్యాస్ని ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి చల్లారనిద్దాం. ఇప్పుడు మనం దీన్ని డీమోల్డ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, మన కేక్ చాలా బాగా బేక్ అయ్యింది. దీనిపైన డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కాబట్టి ఇది ఇంకా అందంగా కనబడుతుంది. నేను దీన్ని కట్ చేసి మీకు చూపిస్తాను. నేను కట్ చేస్తున్నప్పుడే మీకు ఇది ఎంత సాఫ్ట్గా వచ్చిందో అర్థమైంది అనుకుంటున్నాను. ఇది పూర్తిగా సాఫ్ట్గా తయారైంది. ఒకవేళ మీరు ఈ విధంగా రవ్వతో కేక్ని తయారు చేసుకోవాలనుకుంటే ఈ రెసిపీని పూర్తిగా ఫాలో అయ్యి ఇంట్లో తయారు చేసుకోండి. ఇది అందరికీ బాగా నచ్చుతుంది. ఇందులో నూనె గాని, నెయ్యి గాని, వెన్న గాని, క్రీమ్ని గాని వేయలేదు. అయినప్పటికీ మన కేక్ చాలా అద్భుతంగా తయారైంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇది మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇది మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.